అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీ అందరి ముందుకు రజక క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయి బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసామండి. ఇందులో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, నర్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సాలరీ ప్యాకేజ్ ఎంత ఉంది, ఎలాంటి అబ్బాయిలని వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు అనే పూర్తి వివరాలు మీ అందరి కోసం జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాము. రజక కుటుంబ సభ్యులందరికీ నమస్తే. మీ అందరి కోసం రజక క్యాస్ట్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చాము. అందులో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, నర్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఫస్ట్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/5/1997. ఈ అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. ఈ అమ్మాయి డేటా అనలిస్ట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సాలరీ ప్యాకేజ్ 12 లక్షలు ఇయర్లీ. ఈ అమ్మాయి వాళ్ళది కృష్ణా డిస్టిక్, ఆంధ్ర, కానీ జాబ్ వచ్చేసి హైదరాబాద్ లోనే చేస్తుంది. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. సో విన్నారు కదండి, అమ్మాయిది వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్, కాకపోతే వీళ్ళు ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అని అంటే, వీళ్ళ పేరెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు రజక క్యాస్ట్ కాబట్టి మాకు కొంచెం జాతకాలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందండి, కాకపోతే అబ్బాయికి అమ్మాయికి ఖచ్చితంగా జాతకాలు అనేది కలిస్తేనే ముందుకు వస్తాము అన్న ఆలోచనలో వీళ్ళకుంటున్నారు. వీళ్ళు కోరుకునేది కూడా అలాంటి నమ్మకాలు ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి అనుకుంటున్నారు. అబ్బాయి కూడా జాబ్ చేసినా, అంటే ప్రైవేట్ జాబ్ చేసినా, సాఫ్ట్వేర్ చేసినా, మంచి ప్యాకేజీ ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలని మాత్రమే వీళ్ళు కోరుకుంటున్నారండి. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. ఇలాంటి జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చారు అనేది జ్యోతి మేడం గారి మాటల్లోనే మనం విందాం. ఈ రోజు నేను రజక క్యాస్ట్ నుండి నర్సింగ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/3/1999. హైట్ వచ్చేసి 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బిఎస్సి నర్సింగ్ చేసింది. ఈ అమ్మాయి జాబ్ కూడా నర్సింగ్ జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 7 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి అపోలో హాస్పిటల్లో చేస్తుంది. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి విజయవాడ, కానీ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో నర్సింగ్ గా జాబ్ చేస్తుంది. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. సో విన్నారు కదండి, ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే అపోలో హాస్పిటల్లోనే నర్సింగ్ గా జాబ్ చేస్తుంది కదా. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ విజయవాడ అయినా కూడా వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు కాబట్టి మాకు ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి, అబ్బాయి మంచిగా ఉండి మంచి జాబ్ చేసుకునే ఫ్యామిలీ అయితే చాలు అని కోరుకుంటున్నారు. అలాగే వీళ్ళు కూడా చిన్న ఫ్యామిలీనే కోరుకుంటున్నారండి, మంచి అబ్బాయి అయితే కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. రజక క్యాస్ట్ లో మరో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, అమ్మాయి జాబ్ చేస్తుందా చేయట్లేదా అనే పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. కాలేజీలో లెక్చరర్ గా జాబ్ చేసే ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/9/1992. హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఏ చేసింది. ఈ అమ్మాయి కాలేజీలో లెక్చరర్ గా, ఇంగ్లీష్ టీచర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి ప్యాకేజీ 6 లక్షలు. వీళ్ళది వచ్చేసి వరంగల్. ఈ అమ్మాయి జాబ్ కూడా వరంగల్ లోనే చేస్తుంది. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. సో విన్నారు కదండి, ఈ అమ్మాయి కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తుందండి, అది కూడా వరంగల్ లోనే జాబ్ చేస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు అమ్మాయి వరంగల్ లోనే జాబ్ చేస్తుంది కాబట్టి హైదరాబాద్ అబ్బాయి అయినా పర్వాలేదు, ఇటు వరంగల్, హన్మకొండ, కాజీపేట ఎక్కడైనా పర్వాలేదండి, కరీంనగర్. కాకపోతే అబ్బాయి మటుకు మంచి సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి, రజక క్యాస్ట్ లోనే కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని రజక క్యాస్ట్ లో ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చారో, జాబ్ చేస్తున్నారా లేదా, ఎలాంటి జాబ్ చేస్తున్నారో, అది కూడా ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాం. ఓకే నవ్య, ప్రేక్షకులందరి కోసం నువ్వు అడిగిన విధంగా రజక నుండి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/9/1998. హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. విన్నారు కదండి, రజక క్యాస్ట్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి అండి. మరి ఎంతమంది, చాలా మంది కోరుకుంటున్నారు కదా అబ్బాయిలు సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి కావాలి అనుకుంటే వీడియో మీ అందరి కోసమేనండి. అలాగే వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, అమ్మాయి సాఫ్ట్వేర్ గా చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా సాఫ్ట్వేరే కావాలి అని కోరుకుంటుంది. అది కూడా బెంగళూరు, చెన్నై, మైసూర్ ఎక్కడైనా పర్వాలేదండి, ఓన్లీ హైదరాబాద్ అనే కాకుండా ఎక్కడ సరౌండింగ్స్ ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటుంది, జాబ్ ఎక్కడైనా కూడా. మరి వీళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీయే. అటు సైడ్ ఫ్యామిలీ కూడా, అంటే అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు మరో అమ్మాయి విషయాల గురించి కూడా మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే విందాం. ప్రేక్షకులందరి కోసము నవ్వే చెప్పినట్టుగా నేను మరో అమ్మాయి
గ్రాఫిక్ డిజైనర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/11/1998. హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీలో ఉంది ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి, ఈ అమ్మాయి చేస్తున్న జాబ్ ఏంటంటే చాలా ఫ్యాషన్ గా ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి. అబ్బాయి సైడ్ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే, అందులోనూ రజిక క్యాస్ట్ లోను కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మీ అందరి కోసం మన జ్యోతి మేడం గారు ఎలాంటి సంబంధం తీసుకొచ్చారు, ఎలాంటి జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చారు అనేది మేడం మాటల్లోనే మనం తెలుసుకుందాం. ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/6/1998. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ MBA చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో. సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి, అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుందండి. మరి వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అని అంటే, మాకు రజక క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే OCBC అయినా మేము చేసుకోవడానికి ముందుకు వస్తాం అనుకుంటున్నారు. వీళ్ళు ఉండేది కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళకి పేరెంట్స్ కూడా అంటే నార్మల్ జాబ్ చేసుకునే వాళ్ళే. వీళ్ళు కూడా రజక క్యాస్ట్ లో అయినా పర్వాలేదు, OCBC అయినా మంచి ఫ్యామిలీ ఉండి కొంచెం జాబ్ చేసుకునే అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా ఉండాలండి హైదరాబాద్ లో అని మాత్రమే వీళ్ళు కోరుకుంటున్నారండి. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే, అది కూడా క్యాష్ నో బార్ అంటే రజక అయినా పర్వాలేదు, క్యాష్ నో బార్ లో అయినా పర్వాలేదు, కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ప్రతి ఇంటికి గడప గడపకి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అని తెలియాలని, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్లిళ్ళు అనేది జరగాలి అని, వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళ ఇంట్లో కూడా మంచి జరిగి ఆనందంగా ఉంటే మమ్మల్ని కలుసుకుంటారు కదా అనే ఒక మంచి ఉద్దేశంతో మాత్రమేనండి మేము ఈ యొక్క ప్రొఫైల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇక్కడ ఎందులో ఎలాంటి ఫేక్ ప్రొఫైల్స్ లేవండి, అన్ని జెన్యున్ ప్రొఫైల్స్, మీ అందరికి ట్రస్టెడ్ అయిన ప్రొఫైల్స్. ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో, పెళ్లి కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. ప్రతి ఒక్క క్యాస్ట్ గురించి మరిన్ని అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అనేది కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.